ఫైనల్గా రవి గారు క్లుప్తంగా ఒకటే సింగిల్ పాయింట్, టైం కూడా అయిపోతుంది. సంక్షేమ పథకాలు పేదల ఓట్లు వైసీపీ అంటున్నారు. మీ వ్యూ ఏంటి? పేదల ఓట్లు వైసీపీకి పడితే ఆ పేదలే లైన్లో నుంచోబడి ఓటేసి ఓట్ పర్సంటేజ్ పెంచారు, పెరగడానికి రీజన్ అదే అనుకుంటున్నారా? వేరే ఆలోచన ఉందా? క్లుప్తంగా ఫైనల్గా. ఖచ్చితంగా వెల్ఫేర్ సెగ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పార్టీ స్ట్రక్చర్ కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన వెల్ఫేర్ని డెలివరీ చేసిన విధానం వల్ల ఆ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉన్నారనేది అయితే స్పష్టంగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మన పెద్దలు రాయలసీమ ప్రాంత వాసి చెప్తున్నట్టు, పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నట్టు, ముస్లిం మైనారిటీసే కావచ్చు, అక్కడ అనంతపూర్ కానీ లేకపోతే రాయలసీమ జిల్లాల్లో మాలా కన్నా మాదిగ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. సో మాదిగ కమ్యూనిటీ బీజేపీతో ఎప్పుడైతే ఎస్సీ మాల మాదిగ వర్గీకరణకి ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ గారిని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో కౌగులించుకున్నారో, ట్రెడిషనల్గా టీడీపీ ఓటర్లు అయినటువంటి మాదిగలు కొంత మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కాకుండా మీరు కర్నూలుకి వచ్చేటప్పటికి హఫీజ్ ఖాన్ని కానీ కాదని చెప్పి ఇంతియాజ్ అని చెప్పి కొత్త అభ్యర్థికి వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వేరాజ్ మీరు చూస్తే టీజీ వెంకటేష్ గారి అబ్బాయి టీజీ భరత్కి టీజీ వెంకటేష్ గారికి ముస్లింలతో ఉన్న సత్సంబంధాలు, ఇందాక విజయబాబు గారు ఒక మాట చెప్పారు, దేవినేని అవినాష్కి కృష్ణలంకలో కాపులు అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఏ విధంగా అయితే ఓన్ చేసుకోగలిగారని చెప్తున్నారో, టీజీ వెంకటేష్ గారికి కూడా అక్కడ ముస్లిం కుటుంబాలతో కానీ ముస్లింలతో కానీ చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈవెన్ ఇంతియాజ్ గారు ఓడిపోయే పరిస్థితి కూడా కర్నూలులో ఉందన్న విషయం అనేది నేను మీకు చెప్తున్నా. ఓవరాల్ గా సంక్షేమం పనిచేసిందా? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగానండి. వెల్ఫేర్ అనేది పనిచేస్తుందా లేదనేది మీకు తెలంగాణలోనే డెలివరీ అర్థమై ఉండాలి. తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ గారు రూరల్లో ఓడిపోయారు, అర్బన్ లో డెవలప్మెంట్ చేస్తే గెలిచారు. సో వెల్ఫేర్ స్పాన్ ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం 50 లక్షలు 60 లక్షల రేషన్ కార్డులకి రాష్ట్రంలో డెలివరీ ఇస్తున్నాము. ఈవెన్ అంతెందుకు, మా కాలనీలోనే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా రేషన్ కార్డ్స్ తీసుకొని రేషన్ తీసుకున్న సందర్భం ఉంది. వాళ్ళు ఎందుకు ఓటేస్తారు చెప్పండి? సో నేను అనేది ఏంటంటే, వెల్ఫేర్ 100% ఎలిజిబుల్ బెనిఫిషరీకి రీచ్ అయిన ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారితో స్టిక్ ఆన్ అవుతాడు. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేసి వెల్ఫేర్ ఇచ్చారో రాజకీయ కారణాల కోసం, వాళ్ళతో స్టిక్ ఆన్ అవుతారని అయితే నేను చెప్పను. ఓకే విజయబాబు గారు, ఫైనల్గా డెవలప్మెంట్ ఓటా లేదు అనుకుంటే వెల్ఫేర్ ఓటా, ఏది ఎక్కువ కనిపిస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్లో? నేను పేర్లు అడగట్లేదు, మనం చాలా రోజుల నుంచి ఇదే పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. అదేనండి, నేను ప్రణయ్ రాయ్ గారు చెప్పిందే మళ్ళీ కోట్ చేస్తున్నా. ప్రణయ్ రాయ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనేటువంటివి బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అనేటువంటిది ఆయన చెప్పాడు. తర్వాత ఆయనే చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, 1/3 ఆఫ్ ది రాయలసీమ బిలాంగ్స్ టు వైసీపీ అని చెప్పాడు. ఇది గమనించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఓవరాల్గా చూసుకున్నప్పుడు చాలా సింపుల్ కన్క్లూడ్ చేస్తున్నాను నేను. మొత్తంగా బీసీలో 55 నుంచి 60% మంది వైసీపీ వైపు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్సీలో 70% ఉన్నారు. ముస్లిమ్స్లో 75 అనుకుంటే అది కాస్త 85% పెరిగింది. ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఇటువైపే ఉన్నారు. తర్వాత మహిళల్లో ముఖ్యంగా అన్ని సర్వేలు కూడా చెప్పినవి ఏంటంటే, 65% రూరల్ మహిళలు వైసీపీ వైపు ఉన్నారు. తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే, ఇక్కడ చూడాల్సింది చాలామంది మీరు చెప్తున్నట్టుగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు పనిచేస్తాయి, మందుబాబులు పాజిటివ్గా ఉన్నారు కూటమికి, తర్వాత నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత ఇంకేంటి డెవలప్మెంట్ రోడ్లు బాగోలేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలాంటి ఫ్యాక్టర్స్ చెప్తున్నారు తప్ప వాట్ ఈస్ ది అట్రాక్షన్ అబౌట్ ది కూటమి ఆర్ చంద్రబాబు నాయుడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఓవరాల్ ఓట్లు 4,13,00,000 ఓట్లుంటే ఓన్లీ 87 lakhs బిలాంగ్స్ టు అర్బన్. అందులో కూడా 87 lakhs పడలేదు మనకి. అర్బన్ రూరల్కి వచ్చేసరికి 3,20,00,000 ఓట్లు ఉన్నాయి. 3,20,00,000లో మహిళల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి, బెనిఫిషియర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇందా చెప్పినట్టుగా ముస్లిం కమ్యూనిటీ 29 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేటువంటి ముస్లింలు ఉన్నారు, కురుబలు ఉన్నారు, యాదవులు ఉన్నారు.
ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా వైసీపీ వైపు ఉన్నాయి కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా ఖచ్చితంగా డెఫినెట్గా వైసీపీకే ఎడ్జ్ ఉంటుందనేది నా అబ్జర్వేషన్. ఇలాంటి థీరీలే ఎవరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు. ఏ కులస్తులు ఎటువైపు ఉన్నారు, ఏ కులం ఎవరికి మద్దతు తెలియజేసింది, వెల్ఫేర్ వాళ్ళు ఓట్లు వేసారా, మహిళలు ఓట్లు వేస్తే ఎవరి వైపు వేశారు, డెవలప్మెంటా, తెలంగాణలో డెవలప్మెంట్ వెల్ఫేర్ చేస్తే గెలవని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ ఒక్కటే చేస్తే గెలుస్తారా, ఇలాంటి థాట్ ప్రాసెస్ థీరీలు ఆంధ్రప్రదేశ్లో చాలా నడుస్తున్నాయి. ఎన్ని చేసినా ఇంకొక 5 రోజులు 6 రోజులు మాత్రమే. 6 రోజుల తర్వాత ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. ఒక్క విషయం రజనీ గారు 2024 ఎలక్షన్లు జగన్ వర్సెస్ యాంటీ జగన్ గానే జరిగినాయి. జగన్ తక్క ఇంకో మెరిట్ గురించి ఆలోచించే పరిస్థితి ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల అవకాశం. జగన్ ఉండాలా, జగన్ వెళ్ళిపోవాలా, ఇదే ప్రాతిపదికన ఎన్నిక జరిగింది. అంతే. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ఉంచుతున్నారా, వెళ్ళిపోమని చెప్తున్నారా అనేది తెలుస్తుంది మనకి 4వ తారీఖున. మొదట ఈవీఎంలు ఓపెన్ చేయడానికి ముందు పోస్టల్ బ్యాలెట్లంతా ఈరోజు టైం లేక మనం కంటిన్యూ చేయలేకపోయాం, సమ్ అదర్ టైం చేద్దాం. పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ ఓట్లు తెలుగుదేశంకు పడి ఉంటాయని అంచనా. ఫస్ట్ టాలీ 8 గంటల నుంచి వచ్చిన టాలీ అంతా ఫస్ట్ 1 అవర్ అంతా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత అది మారుతుందా, సేమ్ కంటిన్యూ అవుతుందా, ప్రజలు ఎటువైపు తీర్పు ఇచ్చారు, వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు నిజంగా ఓట్లేశారా, 2.70 లక్షల కోట్ల రూపాయల డబ్బులు డిస్పర్స్మెంట్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయకపోతే అది ఆంధ్రప్రదేశ్లు కాకుండా దేశం మొత్తంగానే వెల్ఫేర్ స్కీమ్స్ ఉంచాలా లేదా అనే దానికి సంబంధించిన అతిపెద్ద కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఫలితం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఓట్లు పడి ఉంటే కనుక అది కూడా దేశం మొత్తానికి కనుక వెల్ఫేర్ స్కీమ్లు ఇచ్చి ఓట్లు ఎలా తెచ్చుకోవాలనేటానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక స్టడీ కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ అనేది అత్యంత కీలకంగా మారుతుందనే అంశంలో సందేహం లేదు.